నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో 100% డిజబుల్డ్ అంటే ఫిజికల్లీ మరియు మెంటల్లీ వారి పనులు వారు పూర్తి స్థాయిలో చేసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉన్నారో అలాంటి పిల్లల కొరకు కేంద్రీయ సైనిక్ బోర్డు తరపు నుండి కొంత ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఈ యొక్క స్కీమ్ కొరకు మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ స్కీమ్ గురించి చాలామంది ఎక్స్ సర్వీస్మెన్కి తెలియక చాలా ఇబ్బంది పడుతుండొచ్చు. అలాంటి వారి కోసమైనా దయచేసి ఈ వీడియోని మ్యాక్సిమం లైక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు షేర్ చేయనప్పటికీ ఆటోమేటిక్గా యూట్యూబ్ ప్రతి ఎక్స్ సర్వీస్మెన్కి రికమెండ్ చేయటం జరుగుతుంది. అప్పుడు ఈ సమాచారాన్ని వారు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్ వస్తే ప్రతి ఒక్కరికి ఈఎస్ఎంస్కి ఎక్స్ సర్వీస్మెన్కి ఈ వీడియో షేర్ చేయండి. మనకి ఒక్క సెకండ్ కూడా టైం తీసుకోదు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి. మీ యొక్క లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో ఎంతోమంది జీవితాలు మారే అవకాశం ఉందండి. ఇక ఇప్పుడు ఈ స్కీమ్ అప్లై చేసుకోవడం కొరకు డాక్యుమెంట్స్ చూద్దామండి. డిశ్చార్జ్ బుక్, ఐ కార్డ్, మెడికల్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ బుక్, పీపీఓ తప్పనిసరి అండి. ఇక్కడ చూడొచ్చండి, మనం గూగుల్ స్క్రీన్ మీదకి వచ్చాము. ksb.gov.in వెబ్సైట్ టైప్ చేసినట్లయితే ఈ విధంగా మనకి కేఎస్బి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుందండి. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆర్ క్యాప్చా ఇక్కడ సబ్మిట్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ న్యూ అప్లికేషన్ షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఎన్నైతే స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ కూడా ఇక్కడ యాక్టివేట్ ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా మనకి ఇలా షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 100% డిజబుల్ చైల్డ్ అసిస్టెన్స్ ఫర్ 100% డిజబుల్ చైల్డ్ అనేది ఆప్షన్ మనకు షో చేస్తుందండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఆ స్కీమ్ ఈ విధంగా మనకు షో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు పార్ట్ 1లో నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది వస్తుంది. తర్వాత సర్వీస్ నెంబర్, ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నింపాలి. తర్వాత ఇక్కడ ర్యాంక్ అనేది నింపాలండి. మనం ఇక్కడ ఈఎస్ఎం యొక్క ర్యాంక్ అనేది ఇక్కడ తర్వాత డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్, ఏదైతే మనం భర్తీ అయ్యామో ఏ డేట్లో అయితే ఆ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్, అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ డిశ్చార్జ్, ఎప్పుడైతే మనం రిటైర్ అయ్యామో ఈఎస్ఎం ఆ డిశ్చార్జ్ డేట్ నింపాలండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నింపాలి. మనం నింపిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఈఎస్ఎం లేనట్లయితే వారి డేట్ ఆఫ్ డెత్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలండి. అలాగే ఇక్కడ రీజన్ ఫర్ డిశ్చార్జ్ అంటే ఇక ఆర్మీ రూల్ ప్రకారం రిటైర్ అయి ఉంటారు, ఆర్మీ రూల్ అనేది ఇక్కడ ఇవ్వాలి మనము. అలాగే క్యారెక్టర్ ఎట్ ది టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ టైంలో క్యారెక్టర్ అనేది ఇవ్వాలి. అలాగే పెన్షన్, బేసిక్ పెన్షన్ ఏంటి, ఆ తర్వాత ఇఫ్ రీఎంప్లాయ్ అయినట్లయితే మీ యొక్క ఇన్కమ్ అనేది ఇవ్వాలి. అలాగే నాన్ పెన్షనర్ కూడా ఇన్కమ్ అనేది ఇవ్వాలండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే సెలెక్ట్ యువర్ రాజ్య సైనిక్ బోర్డు, ఇక్కడ మీ స్టేట్ క్యాపిటల్ ఏదైతే ఉందో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలండి మీ యొక్క స్టేటు. ఇక్కడ జిల్లా సైనిక్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఏదైతే మన అడ్రస్ అనేది ఇక్కడ పూర్తిగా ఫిల్ చేయాలండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటి నెంబరు, తర్వాత స్ట్రీటు, విలేజ్, పూర్తి డీటెయిల్స్ అన్ని నింపాలి. ఇక్కడ మా మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి మనం ఇవ్వాలండి. ఇక ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, సేవ్ తప్పకుండా చేయండి. ఇక పార్ట్ 2లోకి వచ్చామండి. మనం ఇక్కడ పూర్తిగా అకౌంట్ డీటెయిల్స్ అనేవి మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ టిక్ మార్క్ అని ఉంది కదా, అక్కడ టిక్ తప్పకుండా చేయండి. ఆధార్తో లింక్ ఉందా లేదా అనేసి అడగటం జరుగుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ నేమ్, అలాగే బ్యాంక్ నేమ్, తర్వాత ఈ బ్రాంచ్ నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత అకౌంట్ నెంబర్ ఇక్కడ సబ్మిట్ చేయాలండి. మనం ఇక్కడ చూడొచ్చు మీరు రెడ్ ఇంక్ ఫాంట్లో అనేది ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి. అలాగే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ అకౌంట్ గురించి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. తర్వాత సేవ్ చేయండి ఆ డీటెయిల్స్ని. ఇక నెక్స్ట్ చూడవచ్చు ఇక్కడ నేమ్ ఆఫ్ డిజబుల్ చైల్డ్, పిల్లల యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వాలండి. నేచర్ ఆఫ్ డిజబిలిటీ అంటే వారికి ఉన్న ప్రాబ్లం ఏంటనేది మనం ఇవ్వాలి. అక్కడ ఈ విధంగా మనం ఫిల్అప్ చేయాలండి ఫామ్ని. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్, డిశ్చార్జ్ బుక్ని మనం ఈ విధంగా అప్లోడ్ చేయాలండి. చూస్ ఫైల్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసి ఆ చూస్ ఫైల్ ఇక్కడ మనం ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలండి. ఈ విధంగా ప్రతి ఫైల్ని కూడా మనం ఇక్కడ ఐఎస్ఎం యొక్క ఐ కార్డ్ని అనేది మనం అప్లోడ్ చేసుకోవాలి.
అలాగే మెడికల్ సర్టిఫికేట్ను కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి వస్తుందండి. అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. ఈ సర్టిఫికేట్ ఎంహెచ్ నుండి కదా, మిలిటరీ హాస్పిటల్ నుండి కానీ సివిల్ హాస్పిటల్ నుండి కానీ ఇష్యూ అయి ఉండాలి. 100% డిజబుల్డ్ అనేసి అందులో మెన్షన్ చేసి ఉండాలి. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇంకా పీపీఓని కూడా అప్లోడ్ చేయాలి మనం. అలాగే బ్యాంక్ యొక్క పాస్బుక్ కూడా మనం అప్లోడ్ చేయాలండి. ఆ తర్వాత మొత్తం డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని డీటెయిల్స్ మొత్తం కూడా సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఫైనల్గా ప్రింట్ తీసుకోండి. ఇక నెక్స్ట్ సేవ్ అండ్ ఫార్వర్డ్ అని మనం క్లిక్ చేసినట్లయితే ఈ డాక్యుమెంట్, ఈ యొక్క అప్లికేషన్ సేవ్ అయ్యి తర్వాత జిల్లా సైనిక్ బోర్డు వెళ్ళటం జరుగుతుందండి. మనం 2 కాపీలు తీసుకొని మన దగ్గర ఒక కాపీ జిల్లా సైనిక్ బోర్డులో సబ్మిట్ చేయాలండి. ఇదండి ఈరోజు వీడియో. 100% డిజబుల్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ యొక్క పిల్లలు ఉన్నారో వారి కొరకు ఈ స్కీమ్ కొరకు మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి కేంద్రీయ సైనిక్ బోర్డు వెబ్సైట్లో అనేది చాలా క్లియర్గా చూశారనుకుంటాను. ఇలాంటి ఎంతో సమాచారం మనం ఈ ఛానల్ ద్వారా పొందొచ్చండి. తప్పకుండా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను కూడా మ్యాక్సిమం లైక్ చేయండి. అప్పుడే మన ప్రతి ఎక్స్ సర్వీస్మెన్కి చేరేంత వరకు ఈ యూట్యూబ్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సమాచారాన్ని, ఈ యొక్క వీడియోని లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.